అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారం చాట్ల. కౌమారామృత శతకంలోని కౌమార రుగ్మతలు, వాటి పరిష్కారాలు గురించి మనం కవితల్ని చదువుతున్నాము. తర్వాతి కవిత చదువుతాను. షికారుకు అవకాశం ఇస్తే సినిమా చూస్తామంటారు. షికారుకు అవకాశం ఇస్తే సినిమా చూస్తామంటారు. సినిమాకి అవకాశం ఇస్తే పబ్బుకెళ్ళ చూస్తారు. సినిమాకి అవకాశం ఇస్తే పబ్బుకెళ్ళ చూస్తారు. ఎక్కడ నిరోధిస్తే అక్కడే విరోధిస్తారు. ఎక్కడ నిరోధిస్తే అక్కడే విరోధిస్తారు. అనునయించి హద్దుల్ని అవలంబించాలి. అనునయించి హద్దుల్ని అవలంబించాలి. అమృతపుత్ర. దీని భావం, స్వేచ్ఛ లేని హద్దుల్ని పెట్టాలని పెద్దలు చూస్తే వాటిని పాటించకుండా వారు ఎక్కడ నిరోధిస్తే వీరు అక్కడే విరోధిస్తుంటారు. అందుకని అతిగా హద్దులు పెట్టకుండా సరళమైన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇది ఏంటంటే, పెద్దలు పిల్లలు ఎక్కడ చెడిపోతారని చెప్పేసి విపరీతమైన కట్టుబాట్లు, విపరీతమైన హద్దులు పెట్టేసి వాళ్లకు ఏమాత్రం స్వాతంత్రం లేకుండా, ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా చేసే పేరెంట్స్ ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆడపిల్లలైతే వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలి. వీళ్ళింటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా రావాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలి. ఇటువంటి కట్టుబాట్లతో, ఇటువంటి స్వేచ్ఛ లేని జీవితంలో వాళ్ళు నిరాశకు లోనవుతారు. పిల్లలు లోనై మానసికంగా కృంగిపోయి తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు లేకుండా అయిపోయి వాళ్ళు ఒక విధమైన మనస్తత్వానికి గురవుతారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా తల్లిదండ్రులు సరే షికారుకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నాము అని చెప్తే ఇంకా వీళ్ళకు పట్టదు. ఇంకా ఎందుకు మేము అడిగినప్పుడు లేని అవకాశం మాకెందుకు అన్నట్టుగా సరే షికారుగా అయితే సినిమాకి వెళ్తామంటారు. బాయ్స్ అని గర్ల్స్ అని వాళ్ళు ఆలోచించి సరే అని చెప్పేసి ఒకవేళ సినిమాకు వెళ్ళడానికి అవకాశం ఇస్తే వీళ్ళేమంటారు, పబ్బుకి వెళ్తామంటారు. అన్నారు, కానీ వీళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు మానసికంగా ఫెడప్ అయిపోయి, ఎందుకంటే వాళ్ళు అంతకుముందే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఒక అర్థం పర్థం లేకుండా విమర్శలు, వాళ్ళ మార్కులు ఎట్లా ఉన్నాయి, నీ మార్కులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళే విధంగా ఉన్నారు, నువ్వే విధంగా ఉన్నావు అని చెప్పేసి అడ్డగోలుగా విమర్శించి పిల్లల్ని మానసికంగా హింసిస్తుంటారు. అటువంటప్పుడు వీళ్ళు ఫెడప్ అయిపోయి వాళ్ళు ఏదన్నా కొంచెం స్వేచ్ఛ ఇద్దామన్నా కూడా వీళ్ళు తీసుకోమంటారు, అవసరం లేదంటారు స్వేచ్ఛ. ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇక వాళ్ళకు మానసికంగా ఆలోచనలు ఎప్పుడు చెలరేగుతూ ఉంటాయి. హార్మోన్ల ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ని కలవడానికి వీల్లేదు, పుస్తకం కొనుక్కోవడానికి వీల్లేదు, లైబ్రరీకి పోవడానికి వీల్లేదు. దేనికైనా వాళ్ళ పర్మిషన్ కావాలి. వాళ్ళు అడగాలంటే వీళ్ళకి చిరాకు. ప్రతిదానికి అడుగుతుంటామా? ఏదో పెద్ద పెద్ద వాటికంటే అడుగుతాం, పర్మిషన్ తీసుకుంటాం. కానీ ప్రతి చీటికి మాటికి అన్నిటికీ మీ పర్మిషన్ కావాలంటే ఇక మేము చంటి గుడ్లామా, లేకపోతే మాకేమి అన్న భావంతోనే వీళ్ళు మానసికంగా చాలా చెలరేగిపోయి ఉంటారు. అట్లా కాకుండా నిజమైన తల్లిదండ్రులు పిల్లల్ని చక్కని బాటలు, చక్కని జీవితాన్ని ఇవ్వాలన్న దృక్పథం ఉంటే వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి, ఎంత కావాలి ఆలోచించి వాళ్ళకు నచ్చే విధంగా, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతోనే అవుననిపిస్తూ వాళ్ళకు సౌకర్యాలు, స్వేచ్ఛను కల్పిస్తే వాళ్ళు తప్పకుండా మంచి జీవితాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా ప్రేమను కూడా పంచుకుంటారు. బయట ప్రేమ కంటే తల్లిదండ్రులపైనే, ఇంట్లోని వాళ్ళపైనే ప్రేమను కూడా పెంచుకుంటారు. అయితే దీనికి ఒక సంఘటన గుర్తుకొస్తుంది నాకు.
నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లో మా ఫ్రెండ్ వేణు అని చెప్పేసి మా ఫ్రెండ్ క్లాస్‌మేట్. ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు నన్ను. మేము అప్పుడు రూమ్‌లో ఉన్న బ్యాచిలర్స్ రూమ్‌లో ఉండేవాళ్ళం గానీ, వాళ్ళు ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళ ఎంప్లాయీస్ తీసుకెళ్తుండేవాడు. ఆహ్, అయితే ఆయనకు సిస్టర్, ఒక చెల్లె ఉండేది. అయితే వీళ్ళకేందంటే మదర్, స్టెప్ మదర్ ఆమె. వీళ్ళ ఓన్ మదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంకొక ఆవిడని చేసుకున్నాడు. సవితి తల్లనమాట. నాకైతే బాగానే అనిపించేది. ఆమె ప్రేమ చూస్తున్నట్టు అనిపించేది గానీ, లోపల లోపల ఇంక వాళ్ళకి గొడవలేదు తెలవదు. ఒకసారి అనుకోకుండా వాళ్ళ ఇంటికి పోయినాం. పోయేసరికంటే పెద్ద గొడవ జరుగుతుంది ఇంట్లో. ఎంత పెద్ద గొడవ అంటే ఇంక వీళ్ళ అమ్మ, నాన్న కొట్టుకుంటున్నారు. మరి నాన్న అమ్మను కొడుతున్నాడో, అమ్మ నాన్న కొడుతున్నాడో తెలుస్తలేదు. ఫ్రంట్ రూమ్‌లోనే ఉండిపోయి నిశ్చేష్టుని అయిపోయినా వాళ్ళ మాటలు వింటుంటే అసలు నేను వీళ్ళ ఇంటికొచ్చినా, వేరే వాళ్ళ ఇంటికొచ్చినా అనిపిస్తున్నది. అటువంటి పరిస్థితి జరుగుతుందక్కడ. మళ్ళీ కొద్దిసేపటికి ఏమైందో ఇద్దరు కలిసిపోయి ఆ అమ్మాయిని కొట్టడం స్టార్ట్ చేసింది. తిట్టడం, కొట్టడం. వేణు ఇంక నేను వెళ్ళొస్తారా అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంక వాళ్ళ గొడవలో వాళ్ళకి ఏం జరిగిందో తెలవదు. అయితే మొన్న ఒక 1 ఇయర్ క్రితం హైదరాబాద్‌లో ఒక ఫంక్షన్‌లో కలిసాం. వేణు కలిసాను. కలిసిన తర్వాత పిచ్చి పడవని మాట్లాడుకున్న తర్వాత నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు పెద్ద సంఘటన. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి పోలేకపోయాను. నాకు మనస్కరించలే వాళ్ళ ఇంటికి పోవడానికి. కాలేజీలో కలిసాం, బయట కలిసేవాళ్ళం. మా రూమ్‌కి తీసుకొచ్చేవాడిని వాడిని. మాట్లాడుకునేవాళ్ళం తప్ప వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. అయితే వాడు మొన్న అడిగాను. ఏంట్రా ఆ రోజు గొడవ జరిగింది కదా! మరి ఏంటి? చెల్లె సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి? అంటే చెప్పాడు వాడు. ఆమె స్టెప్ మదర్ మాకు. మా ఫాదర్‌ని ఎప్పుడు హింసిస్తూ ఉంటది. పైగా మా ఫాదర్ లొంగిపోయి ఉంటాడు. ఆహ్, నేనెంత చదువుకున్నా మా చెల్లి కూడా ఆహ్, ఇంటర్మీడియేట్ చదువుతున్నది. ఆమెతోని మొత్తం వెట్టి చాకిరీ చేపిస్తది ఈమె. మా ఫాదర్ తెలవకుండా బాగా సతాయిస్తూ ఉంటది. అన్ని పనులు చేపిస్తూ ఉంటది. ఆహ్, ఇంగ ఆమె విసిగిపోయి నేనుండను ఇంట్లో వెళ్ళిపోతా అని చెప్పేసి గొడవ పెట్టింది మా చెల్లి. గొడవ పెడితే ఇద్దరు కలిసి ఆమెను కొట్టిండ్రు, తిట్టిండ్రు. ఇక చివరికైతే కరీంనగర్‌లో మా మామయ్య ఉంటాడు, నారాయణ అని చెప్పేసి. ఇక ఆయనొచ్చి సరే మా ఇంట్లో ఉంచుకుంటామని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడే ఆహ్, కాలేజీలో జాయిన్ చేసి అక్కడే చదివించుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇక అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఇంటికి రావాల్సిందే కదా! మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మతోని గొడవలు. ఎంత గొడవ అంటే ఎందుకొచ్చినావు మళ్ళా నువ్వు? రావద్దు మా ఇంటికి అని చెప్పేసి పెద్ద గొడవ. ఇక దాంతోని మళ్ళీ వాళ్ళ ఫాదర్ అక్కడికి పంపిస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తే ఆమె పోనన్నది. లేదు నాన్న ఎందుకు పోవాలి, నేను మా అమ్మ ఇంట్లో, అత్తమ్మ ఇంట్లో ఉండడం ఎందుకు? నేను ఇక్కడనే ఉంటాను. నాకెంత కష్టమైనా పర్వాలేదు, ఇక్కడనే ఉంటాను. అన్ని పనులు చేసి పెడతాను అని ఎంత రోదించినా కూడా వినకుండా మా నాన్న బలవంతంగా పంపించేసిండు అక్కడికి. ఇంకా ఆమె మానసికంగా ఏం ఆలోచించిందో ఏంటో అని అక్కడ పోయిన తర్వాత ఒక 2 మంత్స్‌కే మాయమైపోయింది. చెల్లె లేదు, మాయమైపోయింది. అంటే ఏం మాయమైపోయిందిరా? చనిపోయిందా అని అడిగాను నేను. లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. మాకంటే తక్కువ కులమోడిని చేసుకొని ఇక వెళ్ళిపోయిందామె. ఆహ్, ఇంకా మా నాయన, మా చిన్నాయన, మా పెదనాయన అందరూ కట్టకట్టుకొని పోయి మా మామయ్య మీద దండెత్తిపోయారు. నువ్వే చేసినావు ఇదంతా అని చెప్పేసి. ఇక ఆయన నేను వద్దని నా ఇంటికి పంపించిండ్రు. ఆమె ఇష్ట ప్రకారం ఆమె చేసుకున్నది. దాన్ని నేనేం చేస్తా? ఆయన తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ఆమెను ఒక మనిషిలాగా చూసిండ్రా మీరు? ఒక మీ బిడ్డలాగా చూసిండ్రా? ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా చూసిండ్రు. రోజు తిట్టడం, కొట్టడం, ఇంట్లో పనంతా చేయించడము. ఆమె భరించలేక ఆమెతో వాళ్ళని చూసుకున్నది. మరి ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు హాయిగా ఉన్నారు అని చెప్పేసి కథ సుఖాంతమయ్యేటట్టుగా చెప్పిండు. ఇప్పుడు మన ఈ ఈ ప ఈ ప ఈ కవితకు, ఆమె స్టోరీకి కరెక్ట్‌గా సరిపోయింది. స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఎవరి దగ్గర ప్రేమ లేకపోయేసరికి ఏం చేసిందామె, బయట వ్యక్తులకు ఆహ్, ప్రేమ పంచింది. వాళ్ళు ప్రేమ పంచిండ్రు. ఆమె తర్వాత చూసుకుంది. మీ పిల్లలు అట్లా కాకుండా ఉండాలంటే మీరు పిల్లలతోని సరిగా ప్రవర్తించి వాళ్ళకి సక్రమైన మార్గం చూపిస్తేనే వాళ్ళు మంచి పౌరులుగా ఉంటారు అన్నది ఈ పద్యం యొక్క భావం.
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియో చేస్తాను. ఇంకా ఇటువంటి జరిగిన కథల్ని ఉదాహరణలు చెప్తూ ఉంటాను.